మేము ఈ మధ్యలో అంటే 28 లోపల ఒక్కసారి మళ్ళీ మా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య బాధ్యత ఉన్నటువంటి వారందరినీ కూడా బాధ్యులందరినీ కూడా కలుస్తాం. కలిసి ఈ నెల 20వ తారీఖు నుండి వచ్చే నెల 20వ తారీఖు వరకు తెలంగాణ రక్షణ సేన జెండా గద్దెలు నిర్మించుకోవడం, అన్ని చోట్ల జెండాలను ఆవిష్కరించుకోవడం ఆ కార్యక్రమాన్ని చేస్తాం. నేను కూడా చాలా చోట్లకి వెళ్ళి ప్రత్యక్షంగా కొన్ని జిల్లా స్థాయిలో, కొన్ని నియోజకవర్గ స్థాయిలో, కొన్ని చోట్ల మండల స్థాయిలో, ఇంకొన్ని చోట్ల గ్రామ స్థాయిలో కూడా జెండా పండుగ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. వచ్చే నెల అంతా కూడా మేము దాన్ని పునాదిగా భావిస్తూ ఉన్నాం పార్టీ నిర్మాణానికి. దాని తర్వాత కమిటీలు, దాని తర్వాత మెంబర్షిప్లు, ఈ జెండా పండుగ చేసేటటువంటి పర్ఫార్మెన్స్ బేస్డ్గానే బాధ్యతలు ఇవ్వడం, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా టేకప్ చేస్తాం. కాబట్టి తెలంగాణ రక్షణ సేనతో ఇప్పటికే ఇంక్లూడ్ అయి పనిచేస్తున్నటువంటి వారు ఇంకా అనేక మంది జాయిన్ అవుతామని చెప్పి వస్తున్నటువంటి వారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ జెండా అనేటటువంటిది ప్రతి చోట ఎగరాలి, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో ఎగరాలి. కాబట్టి దానికోసం ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిందిగా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ శూన్యతను అడ్రస్ చేయడానికి పుట్టుకొచ్చినటువంటి పార్టీ తెలంగాణ రక్షణ సేన. కాబట్టి మన జెండా ఎగిరిన ప్రతి చోట ప్రజలకు ఒక విశ్వాసం వస్తుంది. ప్రశ్నించే వాళ్ళు, పోరాడేటటువంటి వాళ్ళు, పరిష్కరించేటటువంటి వాళ్ళు ఉన్నారనే ఒక విశ్వాసం తెలంగాణ సమాజానికి ఇవ్వాలి. కాబట్టి జెండా రెపరెపలాడేలాగా చూడాలని చెప్పి తెలంగాణ రక్షణ సేన సైనికులందరికీ కూడా నేను పిలుపునిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.